విశాఖ నక్షత్రము. ఇది గురుగ్రహ నక్షత్రము. అధిదేవతలు ఇంద్రుడు, అగ్ని. రాక్షసగణ నక్షత్రము అంత్యనాడి, వ్యాఘ్రయోని. నియంత్రణ వృక్షము నాగకేసరం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మొండితనం కలిగి ఉంటారు. తనకు తోచినదే అమలు చేస్తారు. సలహాలు చెప్పి మార్చాలనుకోవడం వ్యర్థం. ఇతరుల ద్వారా సేవలు పొంది వాళ్లకు సహాయం చేయడానికి చేయిరాదు. చేసిన చిన్న సహాయాన్ని భూతద్దంలో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి వాళ్ల వల్లనే ముప్పు తెచ్చుకుంటారు. భార్య లేక స్త్రీ సహకారం లేనిదే వీళ్లు జీవితంలో రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాల్లో, ఆర్థికపరమైన వ్యాపారాల్లో మంచి పట్టు సాధిస్తారు. రాజకీయంగా ప్రవేశం చేస్తే ఉన్నత పదవులే వస్తాయి. మంచి సలహాదారుల వల్ల లాభం పొందుతారు. స్థిరచరాస్తులు వంశపారంపర్యంగా లభిస్తాయి. స్వంతంగా అంతకంటే ఎక్కువ కూడబెడతారు. సంతానం వల్ల ప్రఖ్యాతి. ఆధ్యాత్మిక రంగంలోని వారి వల్ల మోసపోతారు. అన్య భాషలు నేర్చుకుంటారు. సాంకేతిక విద్య ఆధారంగా ఇతర రంగాల్లో ప్రవేశించి ఆ రంగంలో ప్రముఖులుగా రాణిస్తారు. చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలు వస్తాయి. రాజకీయ నాయకులతో సంబంధాలు జాగ్రత్తగా నడపాలి. వాళ్ల వలన ఉపయోగం, నష్టం సరిసమానంగా ఉన్నాయి. విదేశీ పౌరసత్వం లభిస్తుంది. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. జీవితంలో కనీస అవసరాలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మీద మినహా ఇతరులపై ప్రేమాభిమానాలు తక్కువ. జీవితంలో జాగ్రత్త, భయం, పొదుపు విజ్ఞానం సరిసమానంగా ఉంటాయి.